నిరుపేద మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ విద్యార్థుల కళ్ల సౌధం. తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దుబాయ్ తండ్రుల కళ్ల పంట. విద్యార్థుల గతిని మార్చి ఉన్నత శిఖరాలకు బాటలు వేసే అధ్యాపకులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఫలితాల జూనియర్ కళాశాల. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలపై శబ్దం. ప్రత్యేక కథనం. ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1. ఇది అనేక సార్లు చెప్పాం. ఇప్పుడు మన దగ్గర మనం ఈ విద్యార్థులతో ఉన్నాం. వీళ్ళందరూ భారత పౌరులు, రేపు కాబోయే ఉద్యోగస్తులు, అనేక రంగాల్లో సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇబ్రహీంపట్నం విద్యార్థులతో మనం ఉన్నాం. ఈ విద్యార్థులు వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి, నిరుపేద కుటుంబాల నుంచి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలో లక్షలు ఫీజులు కట్టలేని కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళందరూ ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో సందేహమే లేదు. మన వెనుక ఉన్న అధ్యాపకుల కృషి ఇది. అధ్యాపకులు ఒక సమన్వయంతో, ఒక కోఆర్డినేషన్తో ఈ విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. చాలా మంది అధ్యాపకులు ఉంటారు. రాష్ట్రంలో వేలల్లో మంది అధ్యాపకులు ఉంటారు. కొంతమంది జీతం కోసం పనిచేస్తారు, కొంతమంది విద్యార్థుల భవితవ్యం కోసం పనిచేస్తున్నారు. అలాంటి కేటగిరీకి చెందిన అధ్యాపకులే ఈ కళాశాలలో ఉన్నారు. వీళ్ళు బోధిస్తున్న విద్య ఏంటి, ఇక్కడ విద్యార్థులకున్న సమస్య ఏంటి, ఈ కళాశాలలో నెంబర్ 1, ఈ కళాశాలలో ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి వీళ్ళు అవలంబిస్తున్న తీరేంటి, పేరెంట్స్ సహకరిస్తున్న తీరు, వీటన్నింటినీ విద్యార్థులతో అడిగి తెలుసుకుందాం, అధ్యాపకులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా? సుశాంతి. ఏ ఊరమ్మా? ఇదే ఇబ్రహీంపట్నమేనమ్మా. ఏ గ్రూప్ అమ్మా? బైపీసీ ఫస్ట్ ఇయర్. 10th క్లాస్ ఎక్కడ చదివినావమ్మా? బ్రూక్లిన్ ప్రైవేట్ స్కూల్ చదివినావా? ఫస్ట్ ఇయర్ ఇప్పుడు? చెప్పమ్మా, ఈ కళాశాలలో ఎట్లా ఉన్నాయి, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. సార్స్ మంచిగా చెప్తారు. క్లాసెస్ అన్ని మంచిగా చెప్తారు. విత్ నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ తోని. ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఆఫ్టర్ స్టడీ అవర్స్ లో నీట్ అండ్ ఎంసెట్ కి కోచింగ్ కూడా ఇస్తారు. డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. మమ్మీ బీడీలు ఇస్తుంది. డాడీ ఫారెన్ నుంచి వచ్చారు. ఏ ఇయర్ అమ్మా ఇప్పుడు? సెకండ్ ఇయర్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఓకే, ఎట్లుందమ్మా స్టడీ? బాగుందా? స్టడీ బాగుంది, బాగా చెప్తారు మా లెక్చరర్స్ కూడా. ఎంసెట్ బైపీసీ వాళ్ళకి నీటు, మాకు ఎంసెట్ అన్ని కోచింగ్ కూడా ఇస్తారు. ఏం కావాలనుకుంటున్నామా ఇంటర్ అయిపోయిన తర్వాత? బీటెక్ చేయాలనుకుంటున్నావు. కానీ మాకు ఫిజిక్స్ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా మొన్న. అప్పుడు మాకు ఒకటే ప్రొజెక్టర్ ఉంది. ఫస్ట్ ఇయర్ వరకు అయితే సెకండ్ ఇయర్ సరిపోతలేదు, సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సరిపోతలేదు. మాకు ప్రొజెక్టర్ కావాలనుకుంటున్నాం. ఒక ప్రొజెక్టర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. నా పేరు భార్గవి. ఎవరమ్మా? సార్ వేములకుర్తి. అమ్మ, నన్ను ఏం పని చేస్తారు? సార్ వ్యవసాయం చేస్తారా? ఏ గ్రూప్ అమ్మా? సార్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 10th క్లాస్ ఎక్కడ చదివినావు? సార్ గవర్నమెంట్ స్కూల్ చదివినా? ఇప్పుడు కూడా గవర్నమెంట్ కళాశాల. ఎట్లుందమ్మా స్టడీ? బాగుందా? సార్ ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ చాలా బాగుంటుంది. ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే గవర్నమెంట్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ కాలేజ్లో ఇంత డిసిప్లిన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. మా పూర్వ విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో చాలా మంచి మార్క్స్తో ఇక్కడ నుంచి వెళ్ళారు. ఎంసెట్ అండ్ నీట్లో కూడా మంచి ర్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ప్రైవేట్ కాలేజ్లో అయితే చదువుకునే వారినే ఇట్లా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఇక్కడ చదువుకునే వారితో పాటు చదువుకొని వారిని కూడా పుషప్ చేసి వాళ్ళతో సమానంగా వీళ్ళని కూడా తీసుకువెళ్ళడానికి లెక్చరర్స్ చాలా కష్టపడతారు. దాంతో ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా మరియు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. మా సార్లు అంటే 10th స్కూల్ సార్స్ కూడా గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళండి, ప్రైవేట్లోకి వద్దు అని చెప్పేవారు. ఎందుకంటే ప్రైవేట్లో వెళ్తే అంత డబ్బు వేస్ట్ తప్ప ఏముండదు. శేష్వంత్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా, ఎంపీసీ తీసుకున్నా. నాకు ఫస్ట్ పాస్ అవుతా అని నమ్మకం లేకుండే, ఇలా వచ్చినాక సార్లు చెప్పిన కొద్దీ నాకు నమ్మకం వచ్చింది, పాస్ అయినా.
మళ్ళా ఏంటంటే మాకు డైలీ సాటర్డే గేమ్స్ ఉంటాయి. యోగా నేర్పిస్తారు, ఫిట్నెస్ గురించి చెప్తారు. మా సార్లు కూడా మాకు అర్థం కాకుండా అన్నీ చెప్తారు, మరి పదే చెప్తారు. ఒకవేళ మనం ఆబ్సెంట్ అయినా కానీ మళ్ళీ తర్వాత వచ్చిన రోజు ఇది రాలేవని చెప్తారు. ఎందుకు రాలేదని అడిగారా? అడుగుతారు, ఫార్మ్ చేసుకోవద్దు పని చేసుకోవాలి కదా. మా అమ్మనేమో బీడీ మేకర్, మా నాన్న ఫారెన్ ఉంటాడు, మా తమ్ముడు ఉంటాడు, వాడు మెప్పిల్ కాడ చదువుకుంటాడు. అంతే. మాకు నీళ్ళ సౌకర్యం అన్నీ మంచిగా ఉన్నాయి, మంచిగా ప్రకృతి చెట్లు మంచిగా. ఏం చెప్పాలంటే కాలేజీ గురించి ఏం చెప్పాలి? కాలేజ్ అయితే ఓకే ఇప్పటికి. ఇంకేమంటే లెక్చరర్స్ సార్లు అయితే ఓకే, ఇంకేం లేదు. సార్లు మంచి అని చెప్తారు, నోట్స్ రాయకుండా రాపిస్తారు మళ్ళీ మాతో. అది అంతే సాంప్రదాయం. ఓకే, వెరీ గుడ్. అది ఇంకేం కావాలనుకుంటున్నావు? నేను ఆర్మీ కావాలా? ఓకే. ఆర్మీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక చేస్తారా, 10th క్లాస్ నుంచి? అది ఎప్పుడు 10th నుంచి కూడా ఉంటుంది. డిఫెన్స్లో జాయిన్ అయితే వాళ్ళు తీసుకొని దానికి ఇస్తారు. ఓకే పోవచ్చు. ఓకే. ఆర్మీలో జాయిన్ అవుతా, దేశ రక్షణ కోసం పోరాడుతుంటా. వెరీ గుడ్. వర్షిని ఎవరమ్మా? కోజన్ కొత్తూరు. ఏం చేస్తారా అమ్మా నాన్న? వ్యవసాయం చేస్తారా? ఏ గ్రూప్లో జాయిన్ అయినావు అమ్మా? ఎంపీసీ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అన్ని క్లియరా? అవును, క్లియర్. అమ్మా ఎట్లుందమ్మా ఫ్యాకల్టీ? కాలేజ్ బాగుంది, ఇక్కడ సార్లు కూడా మంచిగా చెప్తారు. సాటర్డే గేమ్స్ ఉంటాయి. మాకు ఏదైనా అర్థమైతలే, నీటు ఎంసెట్ అన్నీ చెప్తున్నారు. ఏదైనా అర్థమైతలే అని సార్ని అడిగితే ఖచ్చితంగా చెప్తారు, అది మాకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్తారు. ఎందుకు ఈ గవర్నమెంట్ కాలేజీలో చేయాలనుకున్నావు, ప్రైవేట్ కాలేజీలో చేయాలి కావచ్చు కదా? అక్కడ ఏముంటుంది, అక్కడ ఏముండదు. ఎందుకంటే ప్రైవేట్లో ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్కరిది ఆరోగ్యం మంచిగా ఉండదు, ఫుడ్ వాడది, అట్లా ఇట్లా పైసలు ఖరాబ్. అమ్మ నాన్నని కష్టపెట్టుడు ఎందుకు? అదే రీతిలో మనం గవర్నమెంట్లో చేరి మంచి మార్క్స్తో బయటకు పోతే తర్వాత మనం ఏదనుకుంటే అది చెయ్యాలని పట్టుదల ఉంటే బయటకు పోయి ఏదైనా వేసుకోవచ్చు. ఏం కావాలనుకుంటున్నారు భవిష్యత్తులో మీరు? ఏం కావాలనుకుంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఓకే, మంచి డిసైడ్ చేసుకో, మంచి ప్రొఫెషన్ ఎన్నుకో, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలను మనం తెలుసుకున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం విన్న అందరి అభిప్రాయాల్లో కామన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి ఫారెన్ పోతే అమ్మ బీడీలు చేసుకుంటూ విద్యార్థులను చదివిస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు 24 గంటలు వ్యవసాయంలో కష్టపడుతూ వాళ్ళ పిల్లల భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతమంది విద్యార్థుల ఆశయాలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థుల ఆలోచనలు ఉన్నాయి, వీటిని అధ్యాపకులు ఏ విధంగా వాటికి ప్రాణం పోస్తున్నారు అనేది ఇప్పుడు మనం చాలా మంది విద్యార్థులు వాళ్ళ అభిప్రాయాల్లో చూస్తుంటే మనకు నివ్వరపోయే నిజాలు తెలిసినాయి. విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక ఆశ్రయంగా మారింది, ఒక అపన్న హస్తంగా మారింది. ఇంత ప్రాధాన్యత గల ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి ఇంకా అనేక మంది ఉన్నారు, అనేక మంది ఆర్థికంగా చిదిగిపోయిన వారు ఉన్నారు. వారందరికీ ఉపాధ్యాయుల సమన్వయమే ప్రధాన కారణం. ఉపాధ్యాయుల కోఆర్డినేషనే, అధ్యాపకుల కోఆర్డినేషనే ఈ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించినా, ఎన్ని నిధులు ఇచ్చినా, ఎన్ని సౌకర్యాలు కల్పించినా అధ్యాపకుల్లో కోఆర్డినేషన్ లేని విద్యార్థుల రిజల్ట్ రాదు. ఇది సత్యం. కాబట్టి ఇక్కడున్న అధ్యాపకులను మనము నిజంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా కమ్యూనిటీ అయి ఏ విధంగా సమన్వయంతో పనిచేస్తున్నారు, విద్యా బోధన ఎట్లా ఉంది, స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, తర్వాత తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లా ఉంది, ప్రభుత్వం నుంచి ఎట్లా ప్రోత్సాహం ఉంది, లెక్చరర్లను అడిగి తెలుసుకుందాం. జూనియర్ లెక్చరర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 2021 ఫిబ్రవరి 1కి మరి ప్రిన్సిపల్గా ప్రమోషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ 4.5 years నుంచి కూడా మరి విద్యార్థుల కోఆపరేషన్ తోటి, తర్వాత లెక్చరర్స్ అందరూ కోఆపరేషన్ తోటి మరి మంచి జిల్లాలో ప్రతి సంవత్సరం మేము టాపర్గా ఉంటున్నాం మా జీజీఎస్ ఇబ్రహీంపట్నం నుండి. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా స్టేట్లో ఏదో ఒక ర్యాంక్ మనకు 2nd, 3rd, 4th, 5th ఏదైనా ఒక ర్యాంకును అలాగే నిలబెట్టుకుంటూ మరి దాని కొరకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్టేజ్ నిర్మించుకోవడం కావచ్చు, తర్వాత ప్రొజెక్టర్ వేసుకోవడం కావచ్చు, దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత ఒక 300 వరకు మన ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడం కావచ్చు. దీని అన్నింటిలో కూడా మా విద్యార్థుల యొక్క కృషి ఉన్నది, తర్వాత లెక్చర్ల కృషి ఎక్కువ ఉన్నది. విద్యార్థుల్లో ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గర పొలం పనులు, తోట పనులు చేసుకోవడం, దాని తర్వాత కాలేజీకి క్లాసులకు అటెండ్ కావడం కానీ,
ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించిన పనులు ఉన్నా కానీ వాళ్ళందరూ చేయడం కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఉన్నది. వాళ్ళు ఎంత కష్టపడడం వల్లనే మరి మేము జిల్లాలో ఈ కాలేజీని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మాకు దోహదం చేసిందని అనుకుంటున్నాం. తర్వాత లెక్చర్లు ఇక్కడ ఉన్నటువంటి కాలేజు ప్రారంభం నుంచి కూడా 2008 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి విద్యార్థుల్ని మరి ఇక్కడ జాయిన్ చేయడం కావచ్చు, తర్వాత క్లాసులు తీసుకోవడం కావచ్చు, విద్యార్థులు ఏమన్నా ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరమైతే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బతిలాడైనా పిల్లల్ని పంపమని చెప్పడం కావచ్చు, వచ్చిన తర్వాత క్లాసులు తీసుకోవడం, టెస్టులు పెట్టుకోవడం, తర్వాత ముఖ్యంగా పీడిఎఫ్ మన నోట్స్ తయారు చేయడం, వెరీ షార్ట్ తయారు చేసుకోవడం, మన టాపర్ స్టూడెంట్కి టాపర్ లాగా, తర్వాత యావరేజ్ స్టూడెంట్కు, తర్వాత ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వెరీ షార్ట్ నోట్స్ తయారు చేయించి వాళ్ళు ఎక్కడి నుంచి ఈ కాలేజీ నుంచి ఖచ్చితంగా పాస్అవుట్ అయ్యి వాళ్ళు మళ్ళీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఇక్కడ నుంచి మార్గం వేయడం కావచ్చు. వీరి అన్నింటి వెనకాల కూడా మన యొక్క లెక్చర్ల యొక్క కృషి ఉందని చెప్పేసి నేను ముఖ్యంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి మరి మేము జిల్లాలో తర్వాత రాష్ట్రంలో కూడా ముందున్నా అని చెప్పడానికి గర్వపడుతున్నాం. సార్ అప్పుడు ఓన్లీ స్కూల్లో 2 రూమ్స్తో మా కాలేజ్ స్టార్ట్ అయింది. 2016లో ఈ బిల్డింగ్ అయింది. సార్ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్లో లేనటువంటి ఫర్నిచర్ మా కాలేజ్లో ఉంది, ల్యాబ్ ఫెసిలిటీ ఉంది అంటే దానికి కారణం మా ప్రిన్సిపల్ సార్ సింగరేణి వాళ్ళతో మాట్లాడి 10 lakhs రూపీస్ తోటి ప్రతి రూమ్లో కూడా అవసరం ఉన్నటువంటి అవసరానికి మించి డ్యూయల్ డెస్క్లు కానీ, కంప్యూటర్స్ కానీ, స్టాఫ్ రూమ్లో మాకు చైర్స్ కానీ అన్నీ సార్ అరేంజ్ చేశారు సార్. అదేవిధంగా ఏంటంటే ఉత్తీర్ణత శాతంలో కూడా స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మాది. అదేవిధంగా మనకు ఎంపీసీలో తీసుకున్నట్లయితే 470 మార్క్స్కి గాను 464 మార్క్స్ వచ్చాయి ఎం లవిష్ అనే అమ్మాయికి. అండ్ నవీనా అనే అమ్మాయికి బైపీసీలో 440కి 424 వచ్చాయి సార్. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన పిల్లలలో సింధు, హిమజ అని 2 అమ్మాయిలకు రీసెంట్గా మనకు నర్సింగ్లో కూడా వచ్చింది. అదేవిధంగా చాలా మంది పిల్లలు కూడా మనకి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ నేను 2025 మార్చ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ పీహెచ్డీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావడం జరిగింది. ఆ తర్వాత జాయిన్ అయ్యి ఈ కళాశాలకు వచ్చిన తర్వాత నాకు ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే మాది ఇక్కడ పక్కకే ఉన్నటువంటి తిమ్మాపూర్ తాండా మాది. సో నా ఊరు దగ్గరే నాకు పోస్టింగ్ రావడం అనేది నా అదృష్టము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూస్తే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూస్తే తర్వాత ఏమైందంటే ప్రైవేట్ కాలేజీలతో కంపేర్ చేస్తే మన పిల్లలు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ తక్కువ ఉన్నదేమో అని చెప్పి ఫస్ట్ అనిపించింది. కానీ తర్వాత వాళ్ళకు ఓపెన్ అప్ అవ్వడానికి టైం పట్టింది. కానీ ఆ తర్వాత గమనిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, థియరీ పైన ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కానీ నాకు తెలిసి ఏ ప్రైవేట్ కాలేజీ విద్యార్థి కూడా మా విద్యార్థులకు ఆ విషయాలలో పోటీ రాదు. ఏంటంటే ఒకటే విషయం ఏంటంటే ఆ భయం అనేది మా పిల్లలకు ఉంది. కానీ టీచర్లు అందరూ ఒక ఫ్రెండ్లీ నేచర్తో ముందడుగేస్తూ ఎప్పటికప్పుడు పిల్లలతో చాలా ఓపెన్ అప్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తూ వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా కళాశాల ప్రిన్సిపల్ గారి ఏబుల్ గైడెన్స్తో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి హానరబుల్ జడ్జి గారిని పిలిపించి వీళ్ళందరికీ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఆ తర్వాత స్పోర్ట్స్ కానివ్వండి, అన్నిట్లలో మా పిల్లలు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి మా ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఫాలో అవుతూ వారి గైడెన్స్లో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంకొక అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడన్నా కానీ కాలేజీలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, జువాలజీ ల్యాబులు చూస్తుంటాం. కానీ మన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్కి ల్యాబ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇది తీసుకునే ఒక గొప్ప మార్పు. దాన్ని మా ప్రిన్సిపల్ సార్ కూడా ఇంగ్లీష్ లెక్చరరే, వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్తో నాకు కూడా గైడెన్స్ ఇస్తూ ఇక్కడ పిల్లలకు మేము ఇంగ్లీష్ ల్యాబ్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఫొనెటిక్స్ నేర్పించడం కానీ, ఒక ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ లాగా, ఒక అమెరికన్, ఆస్ట్రేలియన్ స్పీకర్ లాగా ఎలా మాట్లాడాలో ప్రొనౌన్సియేషన్ వీడియోస్ చూస్తూ నేర్పించడము, స్పీకింగ్ ఎలా చేయాలి, లిజనింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా అలాంటి రౌండ్సే ఉంటాయి. మరి జస్ట్ ఎమినేట్ రౌండ్, గ్రూప్ డిస్కషన్ రౌండ్, రోల్ ప్లే రౌండ్, డైలాగ్ మేకింగ్ రౌండ్స్ అని ఈ అన్నిటి విషయాలలో మన గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఏమాత్రం తక్కువ కావద్దని చెప్పేసి మన ఇంటర్మీడియట్ వ్యవస్థ తీసుకునేటువంటి ఈ మార్పులను మేము ఎంతో చురుగ్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్ వాడుకుంటూ ప్రతి పిల్లలకు ఆడియో లెసన్స్ వినిపించడం కానీ, లిజనింగ్ యాక్టివిటీస్ వినిపించి ప్రాక్టీస్ చేయించడం మాత్రమే కాకుండా వినడం మాత్రమే కాదు, వాళ్ళు మాట్లాడి వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడం,
ప్రొనౌన్సియేషన్ని ఒక అమెరికన్ లేదా ఆస్ట్రేలియన్ లేదా ఒక ఇంగ్లీష్ స్పీకర్కి ఈక్వల్గా కూడా వీళ్ళు మాట్లాడే స్థాయిలో రేపు పొద్దున ఖచ్చితంగా ఉంటారని మా అందరికీ తెలుసు. ఈ అన్నిటికీ చాలా మంచిగా గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నట్టు మా ప్రిన్సిపల్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక బుక్లో నేను రాసుకున్నా చిన్న కళ, ఐ విల్ బికమ్ ఏ జూనియర్ లెక్చరర్. గ్రీన్ పెన్తోనే రాసుకున్నా, ఆ పెన్ జేబులో ఉండాలని, ఎందుకంటే నేను చదువు అదే కాబట్టి. ఆ తర్వాత నాకు ఒక చిన్న ఉద్యోగం వచ్చింది 2019లో. 13లో పీజీ అయిపోయిన తర్వాత 19లో చిన్న జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఎక్కడో కాదు, ఇక్కడే వెంబడకుర్తిలో వచ్చింది. అప్పుడు ఇలా చూస్తూ రెగ్యులర్గా అనుకునేవాడిని, ఈ గుళ్ళోకి ఎలాగైనా నేను వెళ్ళాలి, అఫీషియల్గా వెళ్ళాలనుకున్నాను. విచిత్రము ఏం జరిగిందో తెలియదు, నాకు అదైతే నిజమైంది. 2025 మార్చిలో ఈ గుళ్ళోకి నేను వచ్చేసాను. యాజ్ ఏ లెక్చరర్గా నేను అనుకున్న ఆశయాన్ని తీర్చుకొని లెక్చరర్ ఇక్కడ జాయిన్ అయ్యాను. దానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులు ఈ భూమి మీద రావడానికి కారణమయ్యారు, ఇక్కడికి రావడానికి ఒక గురువు కారణమయ్యారు, దాంతోపాటు సాయం చేసిన సోదరులు కారణమయ్యారు. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో అది పోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ అంటే ఏదో న్యాచురల్గా ఉంటుంది, సింపుల్గా గవర్నమెంట్ కాలేజ్ అంటే నేను అనుభవించిన ఆ జీవితం మీలాగే నేను అనుభవించిన, మీలాంటి జీవితాన్ని నేను అనుభవించిన. ఎవరు చెప్పరు, చేసే పనులకు కొదవ ఉండదు. గాలి పనులు, వ్యవసాయం, చదువును విడిచిపెట్టి వ్యవసాయం చేసుకోవడం తెలియదు, చెప్పేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇది మానుకుంటే ఫ్యూచర్లో నువ్వు వ్యవసాయం ఎప్పుడైనా చేయొచ్చు, అని వేరే పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలైన జీవితంలో అసలైన సమయంలో చదువుపై టైం కేటాయించకుండా వివిధ పనుల కేటాయించి ఇక్కడే డ్రైవర్లుగా, ఇక్కడే చిన్న చిన్న మార్కెట్ షాపులలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 5-10 వేలకు జీతం చేసే వాళ్ళు ఉన్నారు. అదే పనిలే నేను కాస్త మానుకొని కొద్ది ముందుకు వచ్చి ఏదో ఒక 80,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నాను. నేనున్న కాలేజీ, నాతో పాటు ఉన్న నా మిత్రులు మరియు మాకు ముఖ్యంగా సూత్రధారి, అన్ని రకాల పాత్రధారి అయినటువంటి మా ప్రిన్సిపల్ గారు ప్రతి విషయంలో నేను అనుకున్నాను. అసలు నా గైడెన్స్ పిల్లలకి ఎలా చెప్పాలి, ఫస్ట్ టైం టీచింగ్, నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం లెక్చరర్గా వచ్చాను. నాకు అసలు తెలియదు ఎలా చెప్పాలి. సబ్జెక్టు చాలా ఉంది, నేర్చుకున్నాను, పిహెచ్డి కూడా అయిపోయింది, కానీ పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది. దానికి ప్రతిరోజు మా గైడెన్స్ ఇస్తారు మా ప్రిన్సిపల్ గారు అన్ని విధాల. సో సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేస్తున్నారు. పిల్లలకి ఎలా చెప్తే అర్థమయ్యింది, ఆ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకున్నాం. సార్తో పాటుగా మా గురువు అంటే మా ఇంకా మిగతా స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళతో కోఆర్డినేషన్ ఎట్లుందంటే మాకు, నేనైతే ఈ స్టేట్లో ఎక్కడా చూడలే. ఇలా రోజు కాలేజీలో విద్యా బోధనలు, వాటితో పాటు మోటివేషను. అసలు పిల్లలకి రేపేం కావాలి, సో చదువు చెప్తే అయిపోదు, లైఫ్ అంతా అక్కడే అయిపోదు. చదువు చెప్పడమే మా బాధ్యత కావచ్చు, కానీ పిల్లలు రేపు ఎలా ఎదగాలి, రేపు ఎటు వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిపోతే ఏం చేయాలి అసలు. సో అటువంటి బోధనలు, మెడిటేషన్ కానీ, మోటివేషన్ కానీ అన్ని విధాలా. వీటొక్కటిదే ఆగలేదు సార్. సివిల్స్ ఉండాలి, గ్రూప్స్ ఉండాలి, వీళ్ళు ఇంకా ఏదైనా బతకాలి. ఎందుకంటే దీని వెనుకంత ఒక కారణం, మేము మా స్టాఫ్ ఎటువంటి బాధలు పడ్డాం ఫాస్ట్లో. సార్ కూడా చాలా టీవీ రిపీటర్లలో వీడియోలు చేస్తూ వచ్చినటువంటి సార్ మా ప్రిన్సిపల్ గారు. సో అతని యొక్క బాధ, మా బాధలు, మా వాళ్ళు చాలా ఏళ్ల క్రితం పనిచేసి అదృష్టం కొద్దిగా ఇప్పుడు రెగ్యులర్ అయ్యారు, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా ఉన్నాయి మాలో. సో ఆ బాధలు మేము ఏం చేస్తున్నామంటే, ఇటువంటి బాధలు మా పిల్లలు ఎవరు పడద్దు. మా పిల్లలంటే ఈ కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా మా పిల్లలు. మా ఇంటి పిల్లలతో పాటు ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు మా వాళ్ళందరూ అనుకుంటున్నాం, మా పిల్లలు అనుకుంటున్నాం. సో వాళ్ళకి ఎదగడానికి మేము ఎటువంటి సహాయాన్ని అందిస్తాం, ఎటువంటి కష్టాన్నైనా భరిస్తాం. అదేవిధంగా మా కాలేజీని మా ఫ్యామిలీ లాగా, మా ఇల్లు లాగానే చూసుకుంటాం. థ్యాంక్ యూ. నేను 2009 జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. అప్పుడు ప్రారంభంలో రేపట్నం హై స్కూల్లో 2 రూమ్లు ఇచ్చి కాలేజ్ రన్ చేయని చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సార్ సహకారంతో, అప్పుడున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ సహకారంతో అప్పుడు ఒక 65 మంది పిల్లలతో 2009లో ప్రారంభమైనటువంటి కళాశాల ప్రస్తుతానికి 2025 అంటే సుమారుగా 16 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగడం జరిగింది. అయితే 2009 నుంచి 2025 వరకు అనేక మార్పులు రావడం జరిగింది. అంటే అప్పుడు జిల్లాలోనే మా కళాశాల 2009, 10, 11లోనే జిల్లాలోనే మొదటి స్థానం ఉంది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు అంటే రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానానికి కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కళాశాల విషయానికి వచ్చినట్లయితే 2016లో నూతన భవనానికి శంకుస్థాపన చేసి ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఈ కాలేజీ వాతావరణం చూసినట్లయితే ఎటు చూసిన పచ్చటి వాతావరణం, సుమారు 1000కి పైన చెట్లు అనేటువంటి ఉండటం జరిగింది. అదేవిధంగా
ప్రిన్సిపల్ సార్ సహకారంతో సింగరేణి వారు 10 లక్షలు డొనేట్ చేసి కళాశాలలో అన్ని ఫర్నిచర్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అదేవిధంగా 2 స్టేజీ ప్రధానమైనటువంటి 2 స్టేజీ ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆడిటోరియము. అదేవిధంగా తెలంగాణ ఏ జూనియర్ కళాశాల లేనటువంటి సరస్వతి మాత మన కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు మురళీ కుంభం. నేను ఇక్కడ బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ఇదే కళాశాలలో. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఈ అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్న పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల నేచర్ కానీ అన్నీ నాకు చాలా మంచిగా అనిపించినాయి. అలాగే ఈ యొక్క ఉన్నతమైనటువంటి వృత్తి లోపల నేను కొనసాగుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే మా లెక్చరర్కి మాటిచ్చాను, నేను ఖచ్చితంగా లెక్చరర్ని అవుతాను సార్ అని. అదేవిధంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, దాదాపుగా నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువగా మొక్కల మధ్యన పెరగడం జరిగింది. ఎందుకంటే మాకున్నటువంటి వ్యవసాయ భూమిలోనే మాకు ఇల్లు కట్టుకోవడం జరిగింది కాబట్టి నాకు మొక్కలతోని అనుబంధం ఎక్కువగా ఉంది. దానివల్ల నాకు వృక్షశాస్త్రంలో ఇంట్రెస్ట్ పెరిగి దానిపైనే ఎంఎస్సి చేయడం జరిగింది. అలాగే నేను ఈ యొక్క గొప్పనైనటువంటి వృత్తిలో కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ సేవ చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది.